1988 డిసెంబర్ 21 లండన్ థిక్ ఫాగ్తో కప్పుకున్న చలికాలపు రాత్రి. హీత్రో ఎయిర్పోర్ట్లో ఒక్కో ఫ్లైట్ అనౌన్స్మెంట్స్ వినిపిస్తున్నాయి. పానామ్ ఫ్లైట్ 103, డెస్టినేషన్ న్యూయార్క్ JFK ఎయిర్పోర్ట్. విమానం ఒక బోయింగ్ 747-121, పేరు క్లిప్పర్ మేడ్ ఆఫ్ ద సీస్. 259 మంది ఆన్ బోర్డ్, అందులో 190 మంది అమెరికన్స్. చాలా మంది క్రిస్మస్ కోసం ఇంటికి వెడుతున్నారు. కొంతమంది స్టూడెంట్స్, సిరక్యూస్ యూనివర్సిటీ నుంచి వచ్చే గ్రూప్, సైంటిస్ట్స్, బిజినెస్ పీపుల్, టూరిస్ట్స్. బోర్డింగ్ మొదలైంది. ఫ్యామిలీస్ హగ్స్ ఇచ్చారు. సీయూ ఇన్ న్యూయార్క్ అన్నవారు. ఆ మాటలే చివరి మాటలుగా మిగిలిపోయాయి. కార్గో బెల్ట్ మీద లోడైన ఒక సూట్ కేస్ అదే హిస్టరీని మార్చింది. సాధారణ సూట్ కేస్లా కనిపించింది, కానీ లోపల ఒక టొషీబా రేడియో క్యాసెట్ ప్లేయర్. దానిని స్పెషల్గా మాడిఫై చేశారు. ఇన్సైడ్ సర్క్యూట్లో TNT ఎక్స్ప్లోజివ్ పెట్టారు. బాంబుకి ఇగ్నిషన్ కోసం ఒక MST-13 డిజిటల్ టైమర్ అటాచ్ చేశారు. ఇది మాల్టాలో ఒక షాప్ నుండి ప్రారంభమై ఫ్రాంక్ఫర్ట్కి వెళ్లి అక్కడి నుంచి లండన్కి ట్రాన్స్ఫర్ అయ్యింది. హీత్రోలోని బ్యాగేజ్ ట్రాన్స్ఫర్ సిస్టంలోకి ఎవరూ చెక్ చేయని ఒక సూట్ కేస్ ఇలా క్వయట్లీ పానామ్ 103లో చేరింది. లేటర్ ఫొరెన్సిక్లో తెలిసింది, సూట్ కేసులోని బట్టలు మాల్టాలోని మేరీస్ హౌస్ అనే చిన్న దుకాణం నుంచి కొనబడ్డాయి. షాప్ ఓనర్ టోనీ గౌచి చెప్పాడు, ఒక లిబియన్ లుకింగ్ మ్యాన్ వాటిని కొనుక్కున్నాడు అని. కోర్ట్స్లో అతని స్టేట్మెంట్ క్రూషియల్ ఎవిడెన్స్ అయ్యింది. సమయం 6:25 PM. పానామ్ 103 టేక్ ఆఫ్ అయ్యింది. కాక్పిట్ నుండి కామ్ వాయిస్, క్లిప్పర్ 103 క్లైంబింగ్ టు ఫ్లైట్ లెవెల్ 310. ఇన్సైడ్ క్యాబిన్ ఒక చిన్న పిల్ల కార్టూన్ చూసి నవ్వుతోంది. ఒక యువతి తన ఫియాన్సేకి లెటర్ రాస్తోంది. ఒక వృద్ధుడు క్వయట్లీ చదువుతున్నాడు. ఇది ఒక సాధారణ ప్రయాణంలా కనిపించింది, కానీ సూట్ కేసులోని MST-13 టైమర్ సైలెంట్ గా కౌంట్ డౌన్ చేస్తోంది. అది 7:03కి ఎగ్జాక్ట్ గా సెట్ చేయబడింది. 7:03 PM. విమానం స్కాట్లాండ్ స్కైస్ లో 31,000 అడుగుల ఉంది. సడన్ గా కాక్పిట్ వాయిస్ రికార్డర్లో ఒక క్లిక్ మాత్రమే క్యాప్చర్ అయ్యింది. వెంటనే భూమ్! ఒక మహా పేలుడు ఫ్యూజెలాజ్ ని చీల్చేసింది. నోస్ సెక్షన్ ఒక సెకండ్లో వేరుపడిపోయింది. ప్యాసింజర్స్ కి ఏం జరిగిందో అర్థం కాకముందే ఫ్రీజింగ్ విండ్లోకి వారి బాడీస్ వెలుపలికి లాగబడ్డాయి. కాక్పిట్ క్రూ డిస్ట్రెస్ కాల్ కూడా పంపలేకపోయారు. సెకండ్లలోనే ఒక జంబో జెట్ ఫైర్ బాల్స్ లా డౌన్ అయ్యింది. ఆ రాత్రి లాకర్బీ టౌన్లో క్రిస్మస్ ప్రిపరేషన్స్ జరుగుతున్నాయి. చిల్డ్రన్ స్నోలో ఆడుకుంటున్నారు. ఒక్కసారిగా స్కైలో జయంట్ ఫైర్ బాల్, బర్నింగ్ డెబ్రీ కురిసింది. ఒక హౌస్ మీద డైరెక్ట్ గా ప్లేన్ కాక్పిట్ పడిపోయింది. లోపల 4 మంది కుటుంబం పూర్తిగా మృతి చెందింది. లాకర్బీలో 11 మంది లోకల్స్ చనిపోయారు. హౌసెస్ అబ్లేజ్. రోడ్స్ మీద స్కాటర్డ్ లగేజ్, పాస్పోర్ట్స్, టాయ్స్, బుక్స్. ఒక లోకల్ లేటర్ చెప్పాడు, మన చిన్న టౌన్ సడన్ గా వార్జోన్లా మారింది. తర్వాతి రోజులు 5,000 రెస్క్యూవర్స్ మరియు పోలీస్ ఆఫీసర్స్ 845 స్క్వేర్ మైల్స్ ఏరియా సర్చ్ చేశారు. ప్రతి చిన్న మెటల్ పీస్, ప్రతి బర్న్ట్ క్లాత్ కలెక్ట్ చేశారు. 1989 జనవరి 13న 2 స్కాటిష్ పోలీస్ ఒక చిన్న బర్న్ట్ క్లాత్, స్లాలం బ్రాండ్ షర్ట్ కాలర్ కనుగొన్నారు. ఇన్సైడ్ దానిలో ఒక చిన్న సర్క్యూట్ బోర్డ్ ఫ్రాగ్మెంట్ ఎంబెడ్ అయ్యుంది. లేటర్ ఫొరెన్సిక్ లో అది MST-13 టైమర్ ఫ్రాగ్మెంట్ అని తేలింది. ఇదే ఎవిడెన్స్ ఇన్వెస్టిగేటర్స్ ని డైరెక్ట్ గా లిబియా వైపు చూపించింది. ఇంకా మాల్టా షాప్ నుంచి కొన్న క్లోత్స్ కూడా సూట్ కేసులో ఉన్నాయి. షాప్ ఓనర్ టోనీ గౌచి ఐడెంటిఫికేషన్ క్రూషియల్ గా మారింది. అతను చెప్పాడు, ఒక లిబియన్ ఆ క్లోత్స్ కొనుక్కున్నాడు అని. ఇన్వెస్టిగేటర్స్ మొదట ఇరాన్, సిరియా మీద డౌట్ చేశారు. ఎందుకంటే 1988లో ఒక ఇరానియన్ ఎయిర్ బస్ ని US నేవీ షూట్ చేసింది. రిటాలియేషన్ గా లాకర్బీ జరిగిందా అని అనుకున్నారు. కానీ తర్వాత ఇన్వెస్టిగేషన్ లిబియాపై ఫోకస్ అయ్యింది. నంబర్ 1 అబ్దల్ బాసెట్ అల్ మెగ్రాహీ, లిబియన్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్. నంబర్ 2 లామన్ ఖలీఫా ఫిహిమా, బ్యాగేజ్ మేనేజర్, మాల్టా ఎయిర్పోర్ట్. 2001లో నెదర్లాండ్స్ లో ఒక స్పెషల్ స్కాటిష్ కోర్ట్ ఏర్పాటు చేశారు. వర్డిక్ట్, ఫిహిమా అక్విట్ అయ్యాడు. మెగ్రాహీ గిల్టీగా లైఫ్ ఇంప్రిజన్మెంట్. కానీ చాలా కాంట్రడిక్షన్స్ ఉన్నాయి. లాకర్బీ ట్రయల్లో అనేక డౌట్స్ వచ్చాయి. నంబర్ 1,
టైమర్ ఫ్రాగ్మెంట్ గురించి. మొదట బ్రౌన్ ప్రోటోటైప్ చూపించారు, లేటర్ గ్రీన్ బోర్డ్ ఎవిడెన్స్ చూపించారు. విట్నెసెస్ చెప్పినట్టు ఇది మిస్ మ్యాచ్ అయ్యింది. ఎవిడెన్స్ ట్యాంపర్ అయ్యిందా అన్న ప్రశ్న వచ్చింది. నంబర్ 2, టోనీ గౌచి టెస్టిమోనీ వీక్గా ఉంది. ఇయర్స్ తర్వాత మెమరీలో గ్యాప్స్, కానీ కోర్ట్ దాన్నే మెయిన్ ప్రూఫ్గా తీసుకుంది. నంబర్ 3, సిఐఏ ఎస్బీఐ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఇంకా వరకు పూర్తిగా రిలీజ్ కాలేదు. ఫ్యామిలీస్ కూడా క్వశ్చన్ చేశారు, నిజమైన కల్ప్రిట్ దాచబడ్డాడా అని. నంబర్ 4, 2022లో యుఎస్ మరో లిబియన్ అబు అగిలా మసూద్ మీద ఫ్రెష్ ఛార్జెస్ పెట్టింది. అతడే బాంబ్ మేకర్ అని అన్నారు. అంటే నిజమైన మాస్టర్ మైండ్ ఇంకా బయట ఉన్నాడా? విక్టిమ్స్ ఫ్యామిలీస్ జస్టిస్ కోసం దశాబ్దాల పాటు పోరాటం చేశారు. క్యాండిల్ లైట్ విజిల్స్, మెమోరియల్ వాల్స్, ప్రొటెస్ట్స్ అన్నీ చూశారు. కొంతమందికి మెగ్రా ఈ కన్విక్షన్ జస్టిస్లా అనిపించింది, మరికొందరికి అది ఒక స్కేప్ కోట్ స్టోరీలా అనిపించింది. లాకర్బీ కేస్ ఒక హాంటింగ్ మిస్టరీగా మిగిలిపోయింది. 270 ప్రాణాలు, కానీ నిజం మాత్రం ఇంకా కంప్లీట్గా బయటకు రాలేదు. 1988లో ఒక చిన్న సూట్ కేస్, ఒక చిన్న టైమర్, ఒక స్మాల్ రేడియో ప్లేయర్ హిస్టరీలో ఒక పెద్ద ట్రాజెడీ సృష్టించాయి. కానీ యాక్చువల్ మాస్టర్ మైండ్ ఎవరు? లిబియా, ఇరాన్ లేక పవర్ఫుల్ నేషన్స్ మధ్య ఒక సీక్రెట్ డీల్? లాకర్బీ ట్రాజెడీ రిమైండర్ ఒకటే, స్కై సేఫ్ అనుకున్నా నిజానికి పాలిటిక్స్ మరియు కాన్స్పిరసీస్ ఎప్పుడూ మన చుట్టూ ఉన్నాయి. మరి 270 ప్రాణాల వెనుక నిజం ఎప్పటికైనా వెలుగులోకి వస్తుందా, లేక అది శాశ్వతంగా మిస్టరీగానే మిగిలిపోతుందా?